ఇద్దరికి కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. అదేవిధంగా మీరు నడిచిన ఈ అడవి ఏఎస్ఆర్ అడవి అనేది ప్రకృతి వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే జనగామ జిల్లా సిపిఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ సిపిఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి పార్టీ శ్రేణులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లింగాల గణపురం మండలం కార్యదర్శి బొడ్డు కరుణాకర్ ఇంటిపై బీఆర్ఎస్ నాయకులు దాడి యత్నం చేయడంతో భయాందోళనకు గురైన అతని భార్య ఉపేంద్ర పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిందని తెలిపారు. దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయకపోవడంతో ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పంచాయతీ ఎన్నికలు అనేవి పార్టీల గుర్తు మీద కాకుండా ఆ గ్రామ అభివృద్ధి కోసం పనిచేసేటటువంటి వాళ్ళను సర్పంచులుగా వార్డు మెంబర్లుగా ఎన్నుకోవడం అనేటటువంటి జరుగుతుంది. ఈ క్రమంలో లింగాల కనపురం మండలంలో సిర్పూర్ గ్రామంలో సిపిఎం మండల కార్యదర్శి అయినటువంటి కరుణాకర్ భార్య ఉపేంద్రమ్మను మీరు కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నారు అనేటటువంటి నెపంతో టీఆర్ఎస్కు సంబంధించినటువంటి బృందాలు మల్లేషు సంజీవ తదితరులు ఇష్టానుసారంగా బూతులు తిట్టడమే కాకుండా కరుణాకర్ ఇంటి మీదకి పోయి దాడికి ప్రయత్నం చేశారు. అట్లాగే ఆమెను అవమానకరమైనటువంటి పద్ధతుల్లో బూతులు మాట్లాడి చెప్పుల దండలేసి గ్రామంలో తిప్పుతామని చెప్పి అవమానించేటటువంటి పద్ధతుల్లో టీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడినటువంటి ఘటన జరిగింది. ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్నటువంటి కలెక్టరు వెంటనే జోక్యం చేసుకొని అక్కడ ప్రజాస్వామిక పద్ధతుల్లో శాంతియుతంగా ఎన్నికలు జరిగేటట్టుగా ప్రచారం జరిగేటట్టుగా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత కలెక్టర్. మరి ఇలాంటి ఘటన జరిగింది, మా మీద దాడి జరిగింది, ఇంటి మీద వచ్చి దాడి చేశారు, రోడ్ల మీద అవమానకరంగా మాట్లాడుతున్నారు అని చెప్పి జరుగుతున్నప్పుడు ఘటన జరిగి ఇట్లా ఆత్మహత్య మొత్తం రాజకీయాలుగా చూసినప్పుడు మతోన్మాదానికి వ్యతిరేకంగా ఈ దేశ రాజ్యాంగ హక్కుల పరిరక్షణ హనుమకొండ జిల్లాలో గురువారం జరగనున్న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పరిశీలించారు. భీమదేవరపల్లి, కమలాపూర్ మండలాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సిబ్బంది హాజరు, అలాగే సామాగ్రి పంపిణీ, వాహనాల ఏర్పాటు, భోజన సదుపాయాలను పరిశీలించారు. ఇక గ్రామ పంచాయతీలలో 64కు 505 వార్డులకు పోలింగ్ జరగనుండగా సమస్యాత్మక కేంద్రాలకు మైక్రో అబ్జర్వర్లు నియమించారు. ఉదయం 7 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్, మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానున్నట్లుగా కలెక్టర్ తెలిపారు. మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు పాలకుర్తి ఎమ్మెల్యే ఎస్ఎస్విని రెడ్డి. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా సర్పంచ్గా పోటీ చేసే రెబల్ అభ్యర్థులకు కఠిన హెచ్చరిక జారీ చేశారు. పార్టీ ఒకే అభ్యర్థికి టికెట్ ఇస్తుందని, రెబల్ గా పోటీ చేస్తే సాధించేది ఏమీ లేదు అని స్పష్టం చేశారు. పార్టీ అభ్యర్థికి నష్టం కలిగించే వారిపై వేటు తప్పదని, పాలకుర్తి నియోజకవర్గంలో ఎంత పెద్ద ఎత్తునైతే పార్టీ నుండి సస్పెన్షన్ కు గురికావాల్సి వస్తుందని తెలిపారు.
రెబల్స్ కి నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఇప్పుడు ఒక్కటే టికెట్ ఉంటది ఎక్కడైనా, ఆ టికెట్ అందరు మనకు సమానమే అయినా ఒకరికే వెళ్తుంది ఆ టికెట్. రెబల్ గా వేసి సాధించేది ఏం లేదు, అనవసరంగా పార్టీ లైన్ తప్పితే దానిపైన చర్యలు, పార్టీ తరఫున చర్యలు కూడా ఉంటాయి. పార్టీ లైన్ ఎవరు కూడా తప్పదు. ఒక్కటే, ఎవరు పార్టీ లైన్ తప్పితే ఇప్పుడు మా దాకా వస్తే మేము తట్టుకుంటాం, ఏదైనా మమ్మల్ని అన్నా ఎవరేమైనా అన్నా తట్టుకుంటాం. కానీ పార్టీ లైన్ దాటితే మటుకు దానిపైన తప్పకుండా ఎక్కడైనా కానీ చర్యలు ఉంటాయి. ఒక పార్టీని నమ్ముకొని ఒక అభ్యర్థి అక్కడ నిలబడ్డప్పుడు ఆ అభ్యర్థికి వ్యతిరేకంగా ఎవరైనా రెబల్ వెళ్ళిందంటే దాని ఉద్దేశమే పార్టీని నష్టపరచడము, అక్కడ నిల్చున్న వ్యక్తులను నష్టపరచడం. అది ఎక్కడైనా రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా అవుతుందో మన దగ్గర కూడా అది అందరు రెబల్స్ గురించి అదే చెప్తున్నారు. వరంగల్ జిల్లాలో సర్పంచ్ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ సత్యశారద తెలియజేశారు. మరదన్నపేట మండల ఎంపీడీఓ కార్యాలయంలో బ్యాలెట్ బాక్స్ పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించిన ఆమె పోలింగ్ సజావుగా జరిగేందుకు సమగ్ర ఏర్పాట్లు చేసినట్లుగా పేర్కొన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశామని చెప్పారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి అనంతరం ఫలితాలను ప్రకటించే ప్రక్రియ ప్రారంభమవుతుందని కలెక్టర్ వివరించారు. ఇప్పుడు వరంగల్ డిస్ట్రిక్ట్ కి సంబంధించి 3 మండలాల్లో వర్ధన్నపేట, రాయపర్తి అండ్ పర్వతగిరిలో మనకి 731 వార్డ్స్, 85 గ్రామ పంచాయత్స్ లో పోలింగ్ అనేది మనము రేపు టేకప్ చేస్తాం. ఎలక్షన్స్ అనేది ఎందుకంటే మనకి వర్ధన్నపేట, రాయపర్తి అండ్ పర్వతగిరిలో మనకి 6 గ్రామ పంచాయత్స్, 46 వార్డ్స్ లో కంప్లీట్ యునానిమస్. వీటితో పాటు మనకి 25 మంది మైక్రో అబ్జర్వర్స్ ని మనం డిప్లాయ్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈ 25 మంది కాకుండా మిగతా 60 సెంటర్స్ లో మనము వీడియోగ్రఫీ అనేది ఏర్పాటు చేశాము. అండ్ వీఆర్ ఆల్ రెడీ ఫర్ ది ఎలక్షన్. రైట్ నో డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. రేపు మార్నింగ్ 7 నుంచి 1 గంట వరకు ఎలక్షన్ టైం. 6 గంటలకి మాక్ పోల్ అనేది నిర్వహిస్తాము. 2 నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది మనకి. సో రిజల్ట్ అనేది త్రూ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ అబ్జర్వర్ గారు పెట్టిన తర్వాతనే మనం రిజల్ట్ అనేది. ములుగు జిల్లా పరిధిలో మొదటి విడత గ్రామ పంచాయతీ పోలింగ్ కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లుగా జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్ ఐపీఎస్ వెల్లడించారు. శాంతియుత నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా కంట్రోల్ రూమ్, క్విక్ రెస్పాన్స్, అలాగే టీమ్స్, స్ట్రైకింగ్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్లను సిద్ధం చేశామన్నారు. డబ్బు, మద్యం పంపిణీ, బెదిరింపులు, గుంపులుగా తిరగడం వంటి నిబంధనల ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వినియోగించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని 400 మంది సిబ్బందితో బందోబస్తు అమలు చేస్తున్నట్లుగా ఎస్పీ తెలిపారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని 5 మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కోసం అధికారులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. రఘునాథపల్లి, స్టేషన్ గన్పూర్ మండలాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాలను జిల్లా కలెక్టర్ రిజాన్ బాషా షేక్ పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు ఇచ్చారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్, 2 నుంచి 4 గంటల వరకు కౌంటింగ్ జరుగుతుందని తెలిపారు. అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక జరగనుందని చెప్పారు. డబ్బు, మద్యం ప్రభావాలకు లోనుకోకుండా ప్రతి ఓటరు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. మన ఫేజ్ 1 జనగాం జిల్లాలో ఉన్న 5 మండల్స్లో ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్లో అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. సో ఫేజ్ 1లో భాగంగా రేపు పోలింగ్ అనేది మార్నింగ్ 7 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు పోలింగ్ అనేది ప్రక్రియ ఉంటుంది. మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు కూడా కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. తర్వాత ఉప సర్పంచ్ ఎలక్షన్స్ కూడా ఉంటుంది. సో మొత్తం 5 మండలాలు ఘన్పూర్, చిల్పూర్, జాఫర్గఢ్, రఘునాథ్పల్లి, లింగాల గన్పూర్, ఈ 5 మండల్స్లో ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ రేపు మనము చేయడం జరుగుతుంది. సో ఈరోజు ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో కూడా అందరికీ కూడా సామాగ్రి, ఎన్నికల రిలేటెడ్ సామాగ్రి, పేపర్స్,
అండ్ వెహికల్స్లో కూడా వాళ్ళందరికీ జోనల్ ఆఫీసర్స్ మరియు మైక్రో అబ్జర్వర్స్ కూడా అపాయింట్ చేయడం జరిగింది. సో ప్రతి పోలింగ్ స్టేషన్కి కూడా పోలింగ్ ఆఫీసర్ అండ్ అదర్ పోలింగ్ ఆఫీసర్ కూడా అపాయింట్ చేయడం జరిగింది. సో ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలింగ్ ఆఫీసర్స్ అందరినీ కూడా మొత్తం ట్రైన్డ్ పోలింగ్ ఆఫీసర్స్ కూడా ఇప్పుడు గ్రామ పంచాయత్స్కి ఇప్పుడు రూట్ బై రూట్ మనం డిస్పాచ్ చేయడం జరుగుతుంది. సో ఆల్ ఆర్ కాన్ఫిడెంట్, వీఆర్ రెడీ టు ఫర్ ప్రిపరేషన్ అండ్ కండక్ట్ ఆఫ్ ది ఎలక్షన్స్. సో ఓన్లీ ప్రజలందరికీ మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే రేపు జరిగే ఎన్నికల్లో ఈ 5 మండలాల్లో ఉన్న ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, సో 100% పోలింగ్ పర్సంటేజ్ రావాలని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఎలాంటి వేరే ఇన్ఫ్లుయెన్సెస్ లోబడి డబ్బులు కానీ వేరే విధంగా మీరు దయచేసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్లో డెమోక్రసీలో భాగస్వామిగా అవ్వాలని జిల్లా యంత్రాంగం తరపున మా యొక్క జిల్లా అధికారులందరి తరపున మీ అందరికీ కూడా. అన్నమయ్య జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లె డిఎంసీ రోడ్లోని ప్రాంతీయ కార్యాలయంలో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లాల చైర్మన్ డాక్టర్ వి డేవిడ్ అధ్యక్షత వహించారు. రాయలసీమ చైర్మన్ వీరబల్లి జయకుమార్ రెడ్డి, విజిలెన్స్ చైర్మన్ గోపినేని ప్రసాద్, రైల్వే కన్సల్టెంట్ సభ్యుడు రాచూరి మురళి, సాయి వెంకటేష్, బన్నీ తదితరులు పాల్గొని మానవ హక్కుల పరిరక్షణపై అవగాహనకు పిలుపునిచ్చారు. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని నందలూరు నాగిరెడ్డిపల్లి డిఎంసీ రోడ్డు ఉన్నటువంటి ప్రాంతీయ కార్యాలయం హ్యూమన్ రైట్స్ కార్యాలయం ముందు ఈరోజు ప్రపంచ దినోత్సవం, మా మానవ హక్కుల దినోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ గారు భారతదేశంలో మానవాళి పైన ఎంతో గొప్ప ప్రేమ కలిగి ఆయన ఉన్న త్యాగం మహా గొప్పది. మనుషులకు సమానత్వం పైన లింగ భేదం లేకుండా, కుల మత వర్ణ భేదాలు లేకుండా అందరినీ సమానంగా ఉండటకు ఆయన చేసిన మానవ హక్కుల ప్రయత్నం చాలా గొప్పది. కాబట్టి ఈరోజు మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే అది అందరికీ నష్టమని గ్రహించాల్సిందిగా కోరుచున్నాం. మానవ హక్కుల ఉల్లంఘన అంటే మనిషి హింసపరచడమే. ఒక ఉల్లంఘన అంటే మనిషిని ఏదో కొట్టడం, చంపడం, మన మాట తీరును బట్టి కూడా మానవ హక్కుల పైన ఉల్లంఘన జరిగినట్టే. కాబట్టి మానవ హక్కులు ఒక్కటి వారికి ఎటువంటి మనము అభ్యంతరకరంగా ఉండకూడదు. మనది కాని దానిపైన మనం ఏమాత్రము ఆశపడకూడదు. మన దానిపైన మనం పోరాటకు, ఎదుటివారి సమస్య మన ఎదురుకు వచ్చినప్పుడు పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అవ్వాల్సిందిగా నేను ఈ ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని నందలూరు నాగిరెడ్డిపల్లి డిఎంసీ రోడ్డు ఉన్నటువంటి ప్రాంతీయ కార్యాలయం హ్యూమన్ రైట్స్ కార్యాలయం ముందు ఈరోజు ప్రపంచ దినోత్సవం మా బొబ్బులి మున్సిపాలిటీలో అవినీతి పరాకాష్ఠకు చేరిందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పి శంకర్రావు ఆరోపించారు. పనులు చేయకుండానే బిల్లులు పెట్టి జనరల్ ఫండ్ను దోచుకుంటున్నారని, బోరు వేయకుండానే 1.20 లక్షలు, కాలువ పూడికల పేరుతో 8.14 లక్షలు ఖర్చు చేసినట్లుగా చూపారని పేర్కొన్నారు. ఇంటి పన్ను మార్పు, కుళాయి కనెక్షన్లతో భారీ అవినీతి జరుగుతోందని తెలిపారు. పట్టాలు లేని వారికి పన్నులు, ఇతరులకు నిబంధనలు అతిక్రమించి మార్పులు చేస్తున్నారని ఆరోపించారు. ఇక మున్సిపల్ అధికారుల దోపిడీపై వెంటనే డిఎంఏ రీజనల్ డైరెక్టర్ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 15న ధర్నా చేయనున్నట్లుగా ప్రకటించారు. జిల్లా ఉపాధ్యక్షుడిని ఈరోజు ప్రెస్ మీటింగ్కి సంబంధించి బొబ్బులి మున్సిపాలిటీలో జనరల్ ఫండ్ విపరీతంగా ఓడేస్తున్నారు. ప్రజలకి పనులు చేస్తామని చెప్తున్నారు. అదంతా పచ్చి అబద్ధం. 7వ వార్డులో ప్రజల అవసరాల కోసం చాకల వీధిలో బోరు వేసినట్లు 1,20,000కి ఎస్టిమేషన్ వేసి టెండర్ వేసి డ్రా చేసుకున్నారు. బోరు అక్కడ వేయలేదు. అలాగే 8,14,000 రూపాయలు బొబ్బుల్లో కాలువలు పూడికి చేతికి 9 లక్షలు అంచనా పెట్టారు. 8,14,000కి టెండర్ ఇచ్చారు. అసలు పూడికి చేతులు బొబ్బులు ఎక్కడ తీసారో తెలియదు. ఖర్చు చేసి 1,05,000 రూపాయలు జనరల్ ఫండ్ని ఓడిస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపైన 15వ తేదీ నాడు బొబ్బిలి మున్సిపల్ ఆఫీస్ వద్ద ధర్నా చేస్తాం. దీనిపైన రీజనల్ డైరెక్టరు అలాగే డిఎంఏ కూడా కంప్లైంట్ పెడతాం. వీళ్ళు ఈ మున్సిపాలిటీ చేస్తున్న ప్రతి ఖర్చు మీద, ప్రతి పని మీద దర్యాప్తు జరపాలని మేము సిఐటిగా
పార్వతీపురం మన్యం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సారథ్యంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమం మహా ఉద్యమంలా సాగుతుంది. ఇక నియోజకవర్గ స్థాయి బైక్ ర్యాలీ కోసం సీతానగరం, బలిజిపేట, పార్వతీపురం మండలాల నుంచి వైసీపీ శ్రేణులు భారీగా తరలివస్తున్నారు. ర్యాలీకి రావాల్సిందిగా నాయకుడు జోగారావు స్వయంగా శ్రేణులకు ఆహ్వానం పలుకుతున్నారు. కార్యక్రమానికి వచ్చిన కార్యకర్తలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరుతో నినాదాలు చేస్తూ ఉత్సాహభరితంగా పాల్గొంటున్నారు. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. చిరంజీవి అంతరాళ్ళు జై జగన్ బోలో బోలో. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో రైతుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎదుట ధర్నా నిర్వహించారు. రైతులను ఇబ్బందుల్లోకి నెట్టే నిబంధనలను సడలించాలని, మొక్కజొన్న, పత్తి పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. కౌలు రైతులందరికీ అన్నదాత సుఖీభావ వర్తింపచేయాలని, బ్యాంకుల రుణాలు మంజూరు చేయాలని జిల్లా సిపిఐ కార్యదర్శి దోనేపూడి శంకర్ ప్రభుత్వాన్ని కోరారు. అన్నదాత సుఖీభావ పథకాన్ని రైతులందరికీ అన్నదాత సుఖీభావ పథకాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా, ఎర్ర జెండా, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, భారత కమ్యూనిస్ట్ పార్టీ. పంటలకు బోనస్ ప్రకటించి శ్రీ సత్యసాయి జిల్లాలో గత 2 ఏళ్లుగా వరుస దొంగతనాలకు పాల్పడిన 5 దొంగల ముఠాను హిందూపురం పోలీసులు అరెస్ట్ చేశారు. హిందూపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్పీ సతీష్ కుమార్ వివరాలు వెల్లడించారు. తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలు చేసిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ నుండి 40 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, 3 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసినట్లుగా తెలిపారు. ప్రధాన నిందితుడు గుంటూరుకు చెందిన బండికాళ్ల రత్నరాజుపై 55 కేసులున్నట్లుగా చెప్పారు. దొంగతనాల డబ్బుతో గుంటూరులో విలాసవంతమైన భవనాలు నిర్మించినట్లుగా గుర్తించారు. కోర్టు అనుమతితో వాటిని స్వాధీనం చేసుకుంటామని ఎస్పీ తెలిపారు. ఇక అరెస్టు చేసిన నిందితులను కోర్టులో హాజరుపరుస్తామన్నారు. సో ఈ రీసెంట్ టైమ్స్లో మన హిందూపూర్ సబ్ డివిజన్లో ఓవరాల్ సత్యసాయి డిస్ట్రిక్ట్లో కూడా ప్రీవియస్ అఫెండర్స్ని రిమాండ్ కొన్ని పెండింగ్ ఉండడం కానీ, ప్రీవియస్ అఫెండర్స్ కౌన్సిలింగ్ అనేది కానీ స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక భాగంగా 5 ఇంపార్టెంట్ ప్రాపర్టీ అఫెండర్స్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ పర్సన్ పేరు బంతికల రత్నరాజు. వ్యక్తి బేసికలీ గుంటూరు డిస్ట్రిక్ట్. ఈ వ్యక్తి పైన దాదాపు 55 to 60 కేసెస్ ఉంది, ప్రాపర్టీ అఫెన్సెస్ అన్నీ కూడా. అది కాకుండా గంగరాజు ఉప్పార సురేష్, ఇతర కూడా మన సంతేబదనూర్ హిందూపూర్ అప్గ్రేడెడ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్. యాక్చువల్లీ వీళ్ళపైన కూడా ఒక 3 కేసు 4 కేసు ఆన్ యావరేజ్ ఉంది. సో వీళ్ళపైన ఇంట్రాగేషన్ హిందూపూర్ సబ్ డివిజన్కి చెందినది. రిమైనింగ్ కేసెస్ అన్ని కూడా అదర్ సబ్ డివిజన్స్ మన డిస్ట్రిక్ట్లో ఉన్నది. ఇంకా కొన్ని కర్ణాటకలో కేసెస్ ఉంది, వాళ్ళకి ఇంటిమేట్ చేయడం జరిగింది. సో దీంట్లో మనకి మెయిన్ పాయింట్ మనం తెలుసుకోవాలి, 310 grams ఉంది. అదేవిధంగా సిల్వర్ మనకి ఆల్మోస్ట్ 3100 grams వరకు ఉంది. అన్నీ కలిపేసి, అది కాకుండా 3 బైక్స్, అన్నీ కలిపి 40 lakhs వర్త్ క్రైమ్ ప్రాపర్టీ మనము రికవరీ చేయడం జరిగింది. నెల్లూరు జిల్లా కావలి కమాండ్ కంట్రోల్ రూమ్ ని గుంటూరు రేంజ్ ఐజీ సర్వేష్ట త్రిపాఠి సందర్శించారు. కావలి డివిజన్లో క్రైమ్ రేట్ తక్కువగానే ఉందని, పరిస్థితి నియంత్రణలో కొనసాగుతున్నట్లుగా తెలిపారు. గంజాయి రవాణాపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతుందని, పలు కార్యక్రమాల ద్వారా చట్ట వ్యతిరేక రవాణాను అరికడుతున్నామని చెప్పారు. ఇక సాధారణ తనిఖీల్లో భాగంగా జిల్లా కావలిని విజిట్ చేసినట్లుగా ఐజీ వెల్లడించారు. చట్ట వ్యవస్థ మరింత బలపడేలా చర్యలు కొనసాగుతాయన్నారు. ఈరోజు కావలిలో ఇక్కడ సబ్ డివిజన్ ఆఫీస్లో రావడం జరిగింది. ఇక్కడ కావలిలో మొత్తం సబ్ డివిజన్లో ఆల్ పోలీస్ స్టేషన్స్ సర్కిల్ ఆఫీస్కి క్రైమ్ రిపోర్ట్, లా అండ్ ఆర్డర్ గురించి మొత్తం సమీక్షించడం జరిగింది. దాదాపు ప్రతి పోలీస్ స్టేషన్లో ఇక్కడ క్రైమ్ రేట్ తక్కువ ఉన్నాయి.
పోలీస్ స్టేషన్ ఏరియాలో కూడా రౌడీ యాక్టివిటీస్ కానీ గంజా యాక్టివిటీస్ ఎంత పెద్ద ఇక్కడ లేదు. బట్ దెన్ ఆల్సో అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది కి ఏదైనా ఇష్యూస్కి ల్యాండ్ ఆర్డర్ మీద కాంప్రమైజ్ కాకుండా ఇష్యూస్ మీద పోవాలి, ల్యాండ్ ఆర్డర్ కంప్లీట్గా మెయింటైన్ చేయాలి. అప్పుడు ప్రజలకి సంతోషపడే విధంగా లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేయాలి. ఇది నేను అందరికీ చెప్పాను. మీ ద్వారా కూడా ఎన్ని ఇష్యూస్ వస్తే అది మీరు అందరు చెప్పాలి, దానికి కూడా మనం సమాధానం ఇస్తాం. థ్యాంక్ యూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో రైతులు భారీ నిరసనకు దిగారు. రాజోలు మండలం తాటిపాక వ్యవసాయ మార్కెట్ యార్డు, తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సిపిఐ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర ప్రకటించాలని, తుఫాన్ నష్టాలపై వెంటనే పరిహారం అందించాలని, వరి కొబ్బరికి మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందించాలని, రైతులకు రుణమాఫీ చేసి 50,000 పెట్టుబడి సాయం ఇవ్వాలని కోరారు. అనంతరం వినతి పత్రం అధికారులకు అందజేశారు. మిత్రులారా, మరి ఇటీవల మన రాష్ట్రంలోనే కాక దేశంలో అనేక తుఫాన్లు వచ్చి రైతులందరూ కూడా తీవ్రంగా నష్టపోవడం జరిగింది. మరి ఈరోజు దేశంలో అన్ని పంటలకి కనీస మద్దతు ధర ఇస్తున్నారు తప్ప వరికి అలాగే కొబ్బరికి కూడా కనీస మద్దతు ధర ప్రకటించకుండా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. మరి గతంలో వచ్చినటువంటి ఈ మెంతా తుఫాను వలన 5,500 కోట్లు నష్టం జరిగింది. వరి పొలాలు మునిగిపోవటం కానీ, కొబ్బరి చెట్లు కూలిపోవటం కానీ, అరటి చెట్లు, ప్రత్తి, మిరప, మొక్కజొన్న ఇలాంటివన్నీ కూడా మరి తీవ్రంగా నష్టపోవడం జరిగింది. 5,500 కోట్లు నష్టపడితే కేంద్ర ప్రభుత్వం కేవలం 1000 కోట్లు ఇస్తానని చెప్పేసి చేతులు దులుపుకుంది తప్ప ఇంతవరకు ఆ నష్టపరిహారం కూడా అందలేదు. మరి కాబట్టి మరి ఈ రైతులందరూ కూడా తక్షణమే ఈ నష్టపరిహారం అందించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ అందిపోయినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏలూరు జిల్లా నూజువీడులోని మీర్జాపురం గ్రామంలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని టీడీపీ నేతలు గొల్లా లోకేష్ యాదవ్, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు దండుబోయిన రవి క్రైస్తవ దివాలను సుమారు 2 లక్షల రూపాయల విలువైన వంట నూనె, బియ్యం బస్తాలను పంపిణీ చేశారు. ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడు మరీదు గాంధీ, గ్రామ ప్రముఖులు, చర్చిల నిర్వాహకులు పాల్గొన్నారు. కండ్రి కుకళ్ళగూడు మిర్జాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న అన్ని చర్చిలకి మరి ప్రార్థనా మందిరాలకి క్రిస్మస్ శుభాకాంక్షలు, కొత్త సంవత్సరం శుభాకాంక్షలుగా మేము అందరికీ మంచిగా ఊరు గ్రామం అంతా పచ్చగా ఉండాలని, భగవంతుడి దయ వల్ల, యేసుక్రీస్తు దయ వల్ల మేమంతా పచ్చగా ఉండాలని చెప్పి అందరికీ రైస్ కట్టలు అన్ని చర్చిలకి నూనె సప్లై చేస్తున్నాం. మేము అన్ని చర్చిలకు కూడా ప్రశాంతంగా ఉండాలి. మా మేడ్జి గ్రామ పంచాయతీ, మా మేడ్జాపురం, మా పంచాయతీ, కండ్రి గొల్లగూడెం ప్రజలు, మరి మేడ్జాపురం ప్రజలందరూ కూడా పచ్చగా తొలదోకాలని యేసుబాబుని మేము అందరిని కోరుకుంటున్నాం. అందరికీ రైస్ కట్టలు అన్ని చర్చిలకి 11 చర్చిలు ఉన్నాయి. 11 చర్చిలు కూడా చర్చికి 10 గంటల కాడికి మేము అందరికీ ఇద్దామని చెప్పి భగవంతుని కోరుకున్నాం. మేము అంతా ఊరంతా పచ్చగా ఉండాలని, ఊరంతా కలకాల శుభ్రంగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. ఉన్నటువంటి మీర్జాపురం గ్రామంలో క్రిస్మస్ సోదరులకు సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అది చూద్దాం అవసరం పడుతుంది. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో పరిశుభ్రత, ప్రసాద నాణ్యతపై పరిపాలన దృష్టి మరింత కట్టుదిట్టమైంది. దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ఈవో పెంచెల కిషోర్ స్వయంగా ప్రాంగణం, క్యూలైన్లు, త్రాగునీటి సదుపాయాలు, లడ్డూ తయారీ కేంద్రాన్ని పరిశీలించి అధికారులు, సిబ్బందికి స్పష్టమైన సూచనలు జారీ చేశారు. రోజువారీ పరిశుభ్రత వివరాలను ఫోటోలతో పాటుగా ప్రత్యేక యాప్లో అప్లోడ్ చేయాలన్నారు. ఇక భక్తులకు అసౌకర్యం లేకుండా సేవలు అందించడమే లక్ష్యమని ఈవో పేర్కొన్నారు. ఆలయ పరిసరాల్లోని దుకాణాలు, హోటళ్లను కూడా తనిఖీ చేసి నాణ్యమైన ఆహారం ఇవ్వాలని వ్యాపారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఈరోజు మన
పారిశుద్ధ్యంలో కొంత ముందంజ చేయాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వే ఐవీఆర్ఎస్ ద్వారా తేలడంతో మేము మరింత కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఇప్పటికీ మన దేవస్థానంలో మాడా వీధులు కానివ్వండి, పార్కింగ్ ఏరియాస్, వినాయక సదన్ ఇవన్నీ కూడా మనం 100% పర్ఫెక్ట్గా పారిశుద్ధ్యంలో పెడుతున్నాం. ముఖ్యంగా పార్కింగ్ ఏరియాస్ కొద్దిగా ఇంప్రూవ్ చేయాల్సింది. అక్కడ ఉన్న టాయిలెట్స్ కూడా పరిస్థితి కొద్దిగా ఇంప్రూవ్ చేయాలి. ఈరోజు మొత్తం ఈ పరిసర ప్రాంతాలన్నీ ఒకసారి మా టీంతో కలిసి తిరిగి వచ్చాము. ముఖ్యంగా ఈ బస్ స్టాండ్ ఏరియాలో కొంత ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఉండడం వల్ల పబ్లిక్ అయితే మన పిలిగ్రిమ్స్ కొంత ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతూ ఉన్నారు. వారి కోసంగా కొంత ఎంకరేజ్మెంట్స్ రిమూవ్ చేసి అక్కడ పబ్లిక్ వచ్చినప్పుడు ఫ్రీగా నడవడానికి ఈ పబ్లిక్ పర్సెప్షన్లో భాగంగా మన కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ప్రతిరోజు కూడా కొన్ని ఫొటోస్ని అప్లోడ్ చేయమంటున్నారు. మొట్టమొదట పరిశుభ్రత మీద, అదేవిధంగా లడ్డు పోటు, క్యూ లైన్స్, త్రాగునీరు ఇలాంటి ఐటమ్స్ మీద మనం రోజుకి 3 సార్లు ఫొటోస్ అప్లోడ్ చేస్తున్నాం. ఒక యాప్ మనకి ఆర్టీజీఎస్ ద్వారా వచ్చింది. సో దీనివల్ల ఏంటంటే మనం ఫిజికల్గా ఆ లొకేషన్కి వెళ్ళి ఫోటో తీయడం వల్ల కింద స్థాయి ఉద్యోగులు అదేవిధంగా అందరూ కూడా అలర్ట్ అయ్యి మరింత పరిశుభ్రంగా మన పరిసరాల నుంచి భక్తులకి మంచి దర్శనం కల్పించే అవకాశం ఉంది. కాబట్టి మన యొక్క దేవాలయాన్ని పబ్లిక్ పర్సెప్షన్లో కొద్దిగా ముందు స్థానం నిలబెట్టారు. కొడంగల్ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ సజావుగా సాగుతుంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించడానికి ఉత్సాహంగా ముందుకు వచ్చారు. పోలింగ్ కేంద్రాల్లో ప్రజాస్వామ్య ప్రక్రియను ఖచ్చితంగా కొనసాగించేందుకు ఎన్నికల అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఉత్సాహంగా పాల్గొంటూ సక్రమంగా ఓటింగ్ జరుగుతుందని అధికారులు తెలిపారు. ప్రజాస్వామ్య హక్కును వినియోగించే ప్రతి ఓటరు పాలనలో భాగస్వామ్యంగా పాల్గొంటున్నారని గుర్తించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.